మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం తులారాశి వారికి వచ్చేసి మే నెలలోని టారో కార్డ్స్ ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా టారో ప్రెడిక్షన్ ప్రకారం మే 2025 తులారాశి వారికి ఎట్లా ఉండబోతుందో ప్రెడిక్షన్స్ లో చూసుకుందాం మనం. ఓకే, ఓకే మా. సో తులారాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు చాలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా అన్నమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ మధ్య కాలం అంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అవి ఎక్కువ చేసుకుంటుంటారు. బికాస్ దే బిలీవ్ ఇన్ ఇట్ అనమాట. వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేస్తూ ఉండండి, కంటిన్యూ. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అట్లాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ అవి చేసుకొని చక్కగా ఉండండి. సో రెండో ప్రిడిక్షన్ మీకు ఏముందంటే, ఎంత సైలెంట్గా ఉండగలిగితే మే మంత్ మొత్తం, అంటే జస్ట్ మీ పని మీరు చేసుకొని సైలెంట్గా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి ఇక్కడ. అన్నెసెసరీ అనవసరమైన వాటిలో మాత్రం దూరవద్దు. ఓకే, మీకు తెలవంది మీ అంటే మీ రాడార్లో లేని దాంట్లో మీరు దూరవద్దు అనవసరంగా. ఎంత దూరంగా ఎవరైనా వచ్చి మీకు అడ్వైస్లు అడిగినా, లీగల్గా ఏదైనా చెప్పమన్నా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా స్పేస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దేని గురించైనా మీ వ్యూస్ ఒపీనియన్స్ అడిగితే మీరు దాదాపుగా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది. లేకపోతే లీగల్ ఇష్యూస్ మీ వరకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద పని చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ పని కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం ఇంకొక 3-4 వీక్స్ పడుతుంది. కాబట్టి ఆ 3-4 వీక్స్ కొంచెం ఓపిక వహించి ఉండగలిగితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీకు అంత బాగుంటుంది అని. ఓకే, ఈ కార్డ్ కూడా అదే ఇంకొక కార్డ్ కూడా, మీ 4th కార్డ్ కూడా అదే ప్రిడిక్ట్ చేస్తుంది. అంటే మామూలుగా ఏంటంటే, ఒక షెల్లో ఎంతగా ఉండగలిగితే ఈ మంత్ మొత్తం మీకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ అలాగే ఏంటంటే, మీకు మీరు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటూ ఉంటారు కదా, అది చేసుకుంటూ ఉంటారు మే మంత్ మొత్తం. నా వల్ల ఎక్కడ తప్పైంది, ఎక్కడెక్కడ చేంజెస్ జరుపుకోవాలి. ఈ ఇంట్రోస్పెక్షన్ చాలా చాలా అవసరం అనమాట. అది ఏ ఏ విషయాలలో అవసరం అంటే, ఎస్పెషల్లీ మీ ఓన్ పిల్లల విషయంలో, రెండోది మీ పేరెంట్స్ విషయంలో, మీ రిలేషన్షిప్స్. యాక్చువల్గా చెప్పాలంటే మీ రిలేషన్షిప్స్లో మీరు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, పాస్ట్లో మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల, వాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం వల్ల, అట్లాంటి వాటి వల్ల మీకు జనరల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ వల్ల రావు, కాకపోతే ఏంటంటే మనం కర్మ అంటాం కదా, ఆ కర్మ వల్ల మీరు ఎవరినైతే ఇల్ ట్రీట్ చేశారో, ఎవరినైతే సరిగ్గా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటి గురించి మీరు ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటారనమాట. నా వల్ల ఎటువంటి తప్పు అయింది ఏంటి అని ఆలోచించడం కూడా మంచిది. మేబీ ఆ రిలేషన్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లల విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వాళ్ళకి అనవసరమైన సపోర్ట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే చాలా మ్యానిపులేషన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ పిల్లలే మీ ఆస్తి విషయాల్లో కానివ్వండి, వాళ్ళు ఏదైనా అనుకున్నది చేయాలంటే మీకు ఏదేదో చెప్పేసి, అబద్ధాలు చెప్పి మీ దగ్గర నుంచి ఓకే చెప్పించుకోవడానికి అవి ఇవి చెప్తూ ఉంటారు. సో అలా అనవసరమైన మాటల్లోకి వెళ్లకుండా మీ డెసిషన్ ఫర్మ్గా ఉంచుకుంటే మీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఓకే, అండ్ ఈ మే నెల మొత్తం మీరు వీలైతే అర్ధనారీశ్వర స్వామి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉంటే గనక, అండ్ శివపార్వతులు ఇద్దరిని కలిపి పూజించి, మీకు వీలైనప్పుడల్లా శివాలయానికి, అమ్మవారు శివుడు రెండు ఎక్కడైతే ఉన్నాయో, శివాలయము ప్లస్ అమ్మవారి ఆలయం ఎక్కడైతే ఉన్నాయో అట్లాంటి ప్లేస్కి వెళ్ళి, వీలైతే ఏదన్నా ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళిరండి. మీ దగ్గరలో ఉన్న శక్తిపీఠానికి ఎక్కడికైనా వెళ్ళి వస్తే మీకు కాస్త పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఒక మంచి ప్లేస్ నుంచి, అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. జాబ్ పరంగా చూసుకుంటే మీరు ఏదన్నా చాలా రోజుల నుంచి వెయిట్ చేసే ఒక ప్రమోషన్ కానీ, ఒక గుడ్ న్యూస్ కానీ వినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం
మూవీస్ ఇట్లాంటి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి మీకు మంచి అవార్డ్స్ ఏదైనా దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే మంచి అవార్డ్స్ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో మీకు లక్కీ కలర్ గోల్డెన్ కలర్, అంటే గోల్డెన్ కలర్ వేసుకొని బయటకు వెళ్ళలేం కదా, కాబట్టి ఇట్స్ అ లక్కీ కలర్. జనరల్గా ఏదైనా ఒక చిన్న గోల్డ్ కలర్లో ఉన్న కాయిన్ కానీ ఏదైనా మీతో క్యారీ చేయండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. రెమెడీ కూడా చెప్పేశాను. అండ్ ఎస్, సో తులారాశి వాళ్ళకి ఇన్ ద మంత్ ఆఫ్ మే థింగ్స్ ఆర్ ఓకే. అంటే 100% బాగుంటాయి అని కూడా చెప్పలేను. నేను చెప్పినట్టుగా ఎంత సైలెంట్గా ఉండగలిగితే అంత బాగుంటుంది. ప్లస్ మీ రిలేషన్షిప్స్ మీద మీరు వర్క్ చేసుకోగలిగితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఓకే. ఓకే మేడం, తులారాశి వారికి వచ్చేసి మే మంత్లో ఎలా ఉండబోతుందో తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.